Praise the Lord. Shalom to everyone. Welcome to Saujanya Grace YouTube channel. Please like, share and my channel and subscribe my channel. Thank you. అండ్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ క్రైస్ట్. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల్లో మీ యొక్క మార్పు. మరి ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆయనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ ట్రాన్స్ఫర్మ్ అవుతుందని ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వారికి ఈ యొక్క వాక్యం ఎంత ఉపయోగపడుతుంది. మరి చూస్తే బైబిల్ ఈ మాటకు ఏం సపోర్ట్ చేస్తుంది, ఏ వర్స్ ఇస్తుంది మనకు. మరి దేవుడు ఏం రాయించాడు బైబిల్లో అంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తు యేసునందున్నడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ద న్యూ క్రియేషన్ హ్యాస్ కమ్ అకార్డింగ్ టు 2 Corinthians chapter 5 and verse 17. మరి ఈరోజు ఈ వాక్యం మనము నేర్చుకుంటున్నాము అంటే మనం ఎంతైనా కూడా లక్కీ పీపుల్. ఎందుకో తెలుసా, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ప్రాసెస్ జరగాలి బిహైండ్ ద లైఫ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే క్రమంలో మనము ఎంతో ప్రాసెస్కి లోన్ అవుతాం. ఆ ప్రాసెస్లో మనకు నేర్పించేది ఏంటో తెలుసా, మన అనుభవాలు మనల్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, మన అనుభవాల ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తాడు అని. సో యూ బెటర్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాడ్ హెల్ప్డ్ యూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనల్ని వద్దనుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, మనల్ని బాధలకి గురి చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, మనల్ని ఏదో ఒకటి అనాలనుకునే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, మనల్ని టోటల్గా డిట్రాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకు తెలుసా, వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం ఈరోజు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. ఆ ప్రాసెస్ అంతా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఒక బంగారం ఏ విధంగా యొక్క సువర్ణం అన్నది మంచి ధరించడానికి అనుకూలంగా అవ్వడానికి దాన్ని ఎంత మరి పుటం వేస్తామో ఆ విధంగా మన లైఫ్ని దేవుడు ఆ యొక్క పరిస్థితులకు మనం అంటే ఆ పరిస్థితులకు దేవుడు అప్పగిస్తాడని కాదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. కొన్ని సందర్భాల్లో మనమే కొన్ని తెచ్చుకున్నవి కూడా ఉంటాయి. సో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, దేవుడు నిన్ను ఆ విధంగా ప్రాసెస్ చేస్తూ ఈరోజు ఆయన యొక్క నూతన సృష్టిగా నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. బిలీవ్ చేస్తున్నావా? మరి ఎవరైనా ఇంకా అంటే వేరంటేర్ అయిపోయి ఇంకా నాకు ఏది హోప్ లేదని అనుకుంటున్నారా? మరి గమనించండి, దేవుడు ఈ ప్రాసెస్లో నీకు బలం ఇచ్చి నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఇక్కడితో అయిపోలేదు, తర్వాత కొత్త బిగినింగ్ ఉంది. ఆ బిగినింగ్ కోసమే ఇదంతా మనకు ప్రాసెసింగ్. సో మీరు బిలీవ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.